ఉండాలి. రేషన్ కార్డ్ అంటే మనకు ఒక ఐడెంటిటీ, మనకి ఏమొస్తాయో అనేది కాకుండా అసలు ఏంటిది, నువ్వు ఏంటిది, ఎవరు, ఏ పథకానికి పోయినా నీ రేషన్ కార్డు ఏదని అడిగింది. ఆ రేషన్ కార్డే లేని పరిస్థితి ఉంటే అది ఎంత అన్యాయం జరిగింది గత 10 ఏళ్లలో అంటే ఇది చాలా బాధాకరం. మరి ఎందుకు అప్పటి పాలకులకు అది తోయలేదా, వాళ్ళకు మరి ఆలోచన ఎందుకు చేయలేదో గత 10 ఏళ్లలో మాత్రం ఇది విస్మరించారు. అన్యాయం అయితే అయింది, చాలా నష్టం కూడా జరిగింది. ఈ రేషన్ కార్డు లేని పరిస్థితి 10 ఏళ్ల పాటు కొత్త ఇల్లు అనేది ఇయ్యలే. 10 ఏళ్ల పాటు ఇల్లు అయితే రాలే కదా. నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉమ్మడి రాష్ట్రంలో, అంత పెద్ద రాష్ట్రంలో 45 లక్షల ఇల్లు కట్టించారు. 45 లక్షలు అంటే దేశం మొత్తం ఎంత కట్టించారు? ఒక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనే అన్ని ఇల్లు కట్టించారు. అంటే రాజకీయమైన పొలిటికల్ విల్ ఉండాలి, రాజకీయ చైతన్యం, చేస్తామనే ఆలోచన ఆ నాయకునికి, ఆనాటి ప్రభుత్వానికి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఈరోజు మళ్ళా అట్లాంటి పట్టుదలనే ఈనాటి ప్రభుత్వానికి, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో అట్లాంటి చిత్తశుద్ధే ఉంది. అట్లాంటి కార్యాచరణ చేస్తాం. ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యాచరణ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అట్లే రైతు భరోసా కానీ, రైతులకు ఎకరానికి ఇచ్చే పెట్టుబడి కానీ, అట్లే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితోటి ఇది మొదలుపెట్టే కార్యక్రమం. ఈరోజు గ్రామ సభల ద్వారా నిన్నటికెళ్ళి మొదలైనవి. 21 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, అంటే నిన్న మొదలై ఎల్లుండి వరకు 4 రోజులల్లా మన నియోజకవర్గం, ఫర్ ఎగ్జాంపుల్ మన భువనగిరి మండలమే అనుకుందాం. భువనగిరి మండలంలో 34 గ్రామాలు ఉంటే రోజు 8 గ్రామాలు, ఏదైనా ఒక దగ్గర 10 గ్రామాలు 9 గ్రామాలు కూడా వస్తాయి. ఆ విధంగా ఈ 4 రోజులలో అన్ని గ్రామ సభలు పెట్టి మరి అన్ని మనకు సంబంధించిన అన్ని అంశాల మీద అప్లికేషన్ ఇంతకుముందు తీసుకున్నాయి. మీ సేవల 2016, 17, 18లో తీసుకునే అయితేంది, గత 10 ఏళ్ల నుంచి అంతకుముందు తీసుకున్నాయి కానీ, మొన్న ప్రజాపాలన తీసుకున్నాయి కానీ, మరి అట్లే కులగానంలో తీసుకున్నాయి కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఈ గ్రామ సభలో పరిశీలించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు అయితే అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అప్లికేషన్లు ఎవరన్నా పెట్టకపోతే వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ తీసుకుంటామని కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇక ఇచ్చిన వాళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదన్నా అంటే లేదు. ఎవరైనా ఇవ్వకపోతే, ఎక్కడన్నా మిస్ అయితే, అప్లికేషన్ రాకపోతే అప్లికేషన్ ఇవ్వండి, మేము తీసుకుంటామని అధికారులు ఇక్కడ కూర్చున్నారు. ప్రభుత్వం ఆ విధమైన డైరెక్షన్ ఇచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో మేలు చేయాలనే ఆలోచన మరి ఈ ప్రభుత్వానికి ఉంది. సో అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇంతకుముందు మరి కలెక్టర్ గారు మాట్లాడింది అంటే గత 10 ఏళ్ల నుంచి అందరూ కూడా ప్రజలు వేచి చూస్తున్నారు, మాకు ఏది ఈ రేషన్ ఎప్పుడు వస్తాయి, హౌసెస్ ఎప్పుడు వస్తాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 9 ఏళ్ళు ప్రజలను తిరుగుతున్నప్పుడు ఇల్లు లేని పరిస్థితి చూసినాం. అంటే కూలిపోవడానికి గోడలు కూలిపోయే పరిస్థితి, రేకులు, పెంకుటిల్లు, తాటిపత్రి కప్పుకుని నీళ్లు చూస్తే అరే ఈ రాష్ట్రంలో ఇట్లా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు దాపరిచింది అనిపించింది. ఇప్పుడు బాగా అనిపించేది. అంటే ఇళ్ల పరిస్థితి చూస్తే అట్లా, రేషన్ కార్డు చూస్తే మాకు రేషన్ కార్డు లేకపోయి, రేషన్ కార్డు లేకపోవడమే కాదు, ఉన్న రేషన్ కార్డులలో కూడా సంసారాలు పెరిగే, పిల్లలు పుట్టిరి, ఓ పిల్లవాడు 5 ఏళ్ళు, ఓ పాప 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటే ఆ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ కావాలి. అవి కూడా యాడ్ కాలే కదా, జమ అయినాయి. ఆ పేర్లు యాడ్ అయినాయా? పేరు పెడితే ఏమవుతుంది, ఇంకిద్దరు పిల్లల పేర్లు యాడ్ అయితే వాళ్ళకు కూడా 6 కిలోలు వస్తాయి కదా. అంటే అది నష్టపోయినట్టే కదా, ఇన్ని రోజులు ఆ కుటుంబాలు నష్టపోయినట్టే కదా, నెలకు 6 కిలోలు అంటే. సో ఆ విధంగా రేషన్ కార్డు ఇవ్వకపోవడమే కాక రేషన్ కార్డులల్లో కొత్త పేర్లు నమోదు చేయలే. సో ఆ విధంగా అన్యాయం అయింది. అంతకుముందున్న ప్రభుత్వం, సరే టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి వాళ్ళు ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన మీకు మేలు చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర క్యాబినెట్ మంత్రులు కూర్చొని నిర్ణయం తీసుకొని ఇవన్నీ కూడా చేస్తాం. అంతకుముందు ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళి నిర్ణయాలు అయ్యేది. హైదరాబాద్కి వెళ్ళి నిర్ణయాలు అయితే
ఏమొచ్చిందో ఏం చేయాలో అడిగేటోడు కూడా లేకుండే. ఈ రోజు ఇంటి వద్దకే పాలన, గ్రామాలకే వచ్చిన ప్రజాపాలన అంటే ప్రజల ముంగిటికే వచ్చి ఆ గ్రామాలకే వచ్చి గ్రామ సభలు పెట్టి మీ సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం చేయడం, ఇది ప్రజాపాలన మరి ముఖ్యమైనదిగా భావిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. సరే, దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే, సరే మొదటిది ఈ 4 పథకాలు ఉన్నాయి. ఈరోజు అంతకుముందు 4 పథకాలు మొదలై ఉచిత బస్సు ఇచ్చిండ్రు, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ అయ్యే కార్యక్రమం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చే కార్యక్రమం, రైతు రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం, ఇంకెక్కడన్నా కొన్ని మిగిలి ఉండొచ్చు 2 లక్షల లోపు రుణమాఫీకి 2 లక్షల వరకు వాళ్ళకు కూడా ఎక్కడన్నా మిగిలిపోతే అవన్నీ కూడా చేసే కార్యక్రమం ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. వెనక పోయే ముచ్చట్లేదు. గ్యాస్ సిలిండర్ కూడా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతున్నాయి. సో ఇట్లాంటి కార్యక్రమాలు మొదటి ప్రభుత్వానికి వస్తూనే 2 కార్యక్రమాలు చేసింది, మళ్ళా 2 నెలల్లో మిగతా కార్యక్రమాలు చేసింది, రుణమాఫీ ఈ మధ్యలో చేసింది. సో ఇవన్నీ కూడా పైసలు లేవు రాష్ట్రంలో, అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉన్నా సాహసోపేతంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మనం అందరం కూడా గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరు కూడా చెప్తూ, సరే ఈ రోజు అవన్నీ జరిగినాయి. ఈ రోజు మళ్ళా 4 పథకాలు ఏంటంటే, ముఖ్యంగా మొదటిదిగా రైతు భరోసా. అంటే ఈ రైతు భరోసా కార్యక్రమం ప్రతి ఎకరానికి పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం, ఎకరానికి 6,000 పంటకు ఇస్తూ 2 పంటలకు 12,000 ఇచ్చేది, అంటే సంవత్సరానికి 12,000 రైతు భరోసా ఇచ్చే. మిత్రులకు, నా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి అందరికీ వస్తాయి. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ భువనగిరిలో కూడా భువనగిరి టౌన్లో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ గ్రామ సభలు, భువనగిరి టౌన్లో వార్డు సభలు తిరుగుతూ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డారు, 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు లేకపోయాయి, 10 ఏళ్ల పాటు ఓ ఇల్లియలే. మరి ఈరోజు ఎక్కడన్నా ఇండ్లు అవపడుతున్న ఈ వార్డులలో అంటే, నాడు కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఆ ఇండ్లే అవపడుతున్నాయి తప్పితే రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చినాయి తప్పితే గత 10-12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు. సరే, ఇది ఇక ప్రజలు కూడా ఏంటంటే ఒక విధంగా దానికి అలవాటు కూడా పడిపోయారు గత 10 ఏళ్ళలో. సరే, మేము ప్రతిపక్ష నాయకులుగా కార్యకర్తలుగా ఆ రోజు తిరుగుతున్నప్పుడు అయితే మేము ఆ ప్రజల అక్కడ ఇండ్లు చూసినప్పుడు కొన్ని ఇండ్ల మీద ఇంటి కప్పు లేకుండా తాటిపత్రి కప్పుకొని రేకుల ఇండ్లు, పెంకుటిండ్లు, కూలిపోయే గోడలు, ఆ పెంకుటిండ్ల మీద పెంకలు కూడా సరిగా లేక వాన పడితే మొత్తం ఇంట్లో నీళ్లు పడే పరిస్థితులు. అంటే అట్లాంటి ఇల్లు ఉండే తెలంగాణలో మరి ఇట్లాంటి ఓ ధనిక రాష్ట్రంలో ఇదేంటిదిరా పరిస్థితులు, ప్రజలు బాధపడ్డారు, ఇల్లు లేకపోయారు, రేషన్ కార్డు లేకపోయారు. ఇవన్నీ చూసి మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు అవన్నీ చూసినాం కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కాంగ్రెస్ మంత్రులు, క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ, నాడు గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల గృహజ్యోతి కరెంటు బిల్లు కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ, రుణమాఫీ 2 లక్షలు చేసే కార్యక్రమం కానీ, దాదాపుగా అయిపోయింది. ఎక్కడ నరకొర కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు 2 లక్షల రుణమాఫీ. సో ఇవన్నీ చేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా గ్రామ సభలు పెట్టి ప్రజల చెంతకే వచ్చి వాళ్ళకు సంబంధించిన అతి ముఖ్యమైనది రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు అంటే వాళ్ళ ఉనికి, వాళ్ళ ఐడెంటిటీ. ఏ పథకానికి పోయినా, ఫీజు రియంబర్స్మెంట్ పోయినా, ఆరోగ్యశ్రీ పోయినా, కాలేజీ అడ్మిషన్ పోయినా, మీ అడ్రస్ ఏంది, ఊరేదని అడుగుతారు. ఇది అలవాటుగా మారేది. ఉనికి నీ పేరేందంటే ఇది నా రేషన్ కార్డు, ఇది నా అడ్రస్, ఇంటి పెద్ద, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అనేది. అంటే రేషన్ కార్డులు అట్లాంటి ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి 10 ఏళ్ళలో. మరి అట్లాంటి పరిస్థితి లేకుండా ఈరోజు కార్యక్రమం మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు లేకపోయి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ గ్రామ సభలలో ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా మరి అవసరం ఉన్న అందరికీ కూడా అంచెలంచెలుగా, అంటే మాకు అర్థమైన కాడికి ఒక వార్డు ఉన్నది, ఒక ఊరు ఉంది, 1000-1200 మంది ఉంటే, ఒక 250 ఇళ్ళు ఉంటే, ఒక 40-50 ఇళ్ళు ఉండకపోవచ్చు, 60 మందికి ఇల్లు లేని పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళకు అంచెలంచెలుగా ఒక ఊరికి ఈరోజు కాన్స్టిట్యూన్సీకి 3500 ఇళ్ళు ఇస్తున్నారు.
అంటే ఒక్కొక్క 1000-1200 జనాభా ఉన్న దగ్గర 200-250 ఇల్లు ఉన్న కాడ 50 ఇళ్ళు అవసరం పడతాయి, 60 ఇళ్ళే అవసరం పడుతుంది. మరి ఒక 2-3 ఏళ్ళల్లో ఆ ఊరికి ఒక 15 ఇళ్ళు రావడం, 20 ఇళ్ళు రావడం జరుగుతుంది. 2-3 ఏళ్ళల్లో అందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమం అయితే మొదటిగా అతి పేదవానికి భాషలకు అతీతంగా కూడా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అహపోలు సృష్టిస్తుంది. మొదలిచ్చిన అప్లికేషన్ గురించి వాళ్ళ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మళ్ళా తర్వాత అబ్బే వచ్చినాయి ఈ మధ్య ఇచ్చిన ప్రజాపాలన. సరే ఇదంతా ఏ పథకం మొదలుపెట్టినా కొంత వెనుక ముందు అవుతుంటుంది. మొదటి రోజు అట్లా ఉండే ఈరోజు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంది, కులగణన అప్లికేషన్ తీసుకుంది, అన్ని అప్లికేషన్ తీసుకొని ఈరోజు మళ్ళా గ్రామ సభలలో మళ్ళా ఈరోజు కూడా అప్లికేషన్ తీసుకొని మరి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అడుగులందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అట్లానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అర్హునికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ఇట్లాంటి గొప్ప సందర్భంగా మరి ప్రతిపక్షాలు మేము గ్రామాలు తిరుగుతున్నప్పుడు అంటే ఓ మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈర్ష్యతోట మరి వాళ్ళు చేయకపోయి సాధగాకపోయా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే కార్యక్రమం ఏడ పోయినా ఓ స్లోగన్ ఇచ్చి గ్రామ సభల దగ్గర డిస్టర్బెన్స్ కార్యక్రమం వాళ్ళు అదేం వెళ్ళకపోయి అదేం రేషన్ కార్డు ఇవ్వకపోయి రుణమాఫీ చేయలేకపోయి ఏది చేయను అడగడానికి కూడా అర్హత లేదని సందర్భంగా చెప్తున్నాం. అదే కాక ఈరోజు కవిత కల్వకుంట్ల కవిత గారు ఇంటి భువనగిరి రావడం జరిగింది. వారు ప్రెస్ మీట్ పెట్టంటే మూసీ మీద ఏటీఎం అయిందని వాళ్ళు అంటారు. మూసీ మొదలే పెట్టలే, మూసీకి సంబంధించిన డిపిఆర్ఏ కానీ మూసీకి సంబంధించిన నిధులే రాలే, దానికి ఏటీఎం అయ్యింది అని అంటే ఇది అర్థం లేని ప్రశ్న తప్పితే ఇంకోటి కాదు. మూసీ అనేది మీరు అనేక 2 ఎలక్షన్లలో ముందు కూడా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అధికారంలో రాకముందు మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆ మాటే మర్చిపోయారు. ఈరోజు మేం చేస్తుంటే దాన్ని ప్రజలలో కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు. మరి అట్లనే మొన్న ఇక్కడ ఏది టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఢిల్లీలో 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు కన్సల్టెంట్ కిషోర్ గారు అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ యువత కొంత యోచన కోల్పోయి కొంత ఆవేశంతో దాని మీద మళ్ళా సమస్యపోయిన సమస్యను మళ్ళీ ఈరోజు ఆ సమస్య మళ్ళా కవిత గారు మాట్లాడుతూ మా చాలామంది కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అంటే మీరు ఒక ఆవేశపూరితమైన వాతావరణం చేసి ఒక మంచి వాతావరణం తెలంగాణ ఆవేశం చేసి మిమ్మల్ని మర్చిపోయారు జనం ప్రజలు. మరి మర్చిపోయిన మిమ్మల్ని మళ్ళా గుర్తు చేసేలాగా ఇట్లాంటి ఆవేశపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి అడ్డగోలు ప్రేరేపణ చేసి ఈ పబ్బం గడుపుకొని కార్యక్రమం చేస్తున్నట్టు ఇంకోటి ఓకే.